హాయ్ అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంది ఏంటి అన్నది నాకు డెఫినెట్గా కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా నైట్ తోమని కొన్ని అంట్లు ఉంటే ఆ అంట్లు అయితే శుభ్రంగా సదిరేసుకున్నాను. అలాగే కొన్ని అంట్లు సింక్లో ఉంటే ఆ సింక్లో ఉన్న అంట్లను కూడా తోమేసుకున్నాను. అలాగే ఇంకేంటంటే పాపకి లంచ్ బాక్స్ కోసం ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దామనేసి ఇంకా పొయ్యి అంతా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. తోమట్లేదండి, ఓన్లీ స్ప్రే చేసి అయితే తుడిచేస్తున్నాను. ఈ మధ్యన నాకు బద్ధకం బాగా పెరిగిపోయింది కదా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ మధ్యన ఇస్తామని పోయి తోమి చూపించేది ఇప్పుడు తుడిచేసి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, టైం మేనేజ్మెంట్ అనమాట. ఇంకా పచ్చనపప్పు బీరకాయ అయితే వండుదాం అనుకుంటున్నా. దానికోసం అనేసి ఇంకా పొద్దున్నే పచ్చనపప్పు అయితే నానబెట్టేసుకున్నా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ బీరకాయ పావు కేజీ ఉందండి. నేను పావు కేజీ బీరకాయకి ఒక ఆనియన్ అయితే తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని అయితే పెట్టేసుకున్నా పక్కకి. ఇంక ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. ఇలా రైస్ కడిగి పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకుంటామే. ఈ లోపుగా కర్రీ ఉడికే లోపుగా రైస్ కూడా అయిపోతుంది. టైం మేనేజ్మెంట్. ఇంకా రైస్ అయితే పెట్టేశాను కదా, చూస్తున్నారుగా నాకు పచ్చనపప్పు కూడా ఉడికొచ్చేసిందండి. కానీ ఇంకొంచెం అయితే ఉడకాలి. ఇంకా అందుకోసం అనేసి ఇంక ఇక్కడే ఉడికేదాకా ఇక్కడే కూర్చుండే కంటే కూడాను ఈ పచ్చనపప్పుని అవతల పక్క మార్చేసి ఇప్పుడు అయితే ఆనియన్స్ అయితే వేపేసుకుంటున్నా. ఈ ఆనియన్స్ అది ఏగేలోపుగా ఆ పచ్చనపప్పు అనేది ఉడికిపోతుంది అన్నట్టుగా అనమాట. ఇంకా స్టవ్ మీద పొయ్యి మూగిడ పెట్టేసి మూగిడి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ అనేది వేసాను. ఇంకా ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాక మనం ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకుని ఈ బీరకాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలండి. ఈ బీరకాయ ముక్కలు బాగా మగ్గాక అప్పుడు మనం చూద్దాము పచ్చనపప్పు ఉడికిందా లేదా అన్నది. చూస్తున్నాను, ఇంకొంచెం అయితే ఉడకాలన్నమాట. ఇగోండి ఇప్పుడైతే పచ్చనపప్పు బాగా ఉడికిపోయింది. అలాగే బీరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడైతే నేను ఒక 5 నిమిషాల పాటు ఈ పచ్చనపప్పు బీరకాయ కలిపి అయితే వేపుకుంటున్నాను. ఒక్క 5 నిమిషాల తర్వాత ఇప్పుడు చిటికెడంతా పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారము, ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ అన్నది వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఈ కారం అన్నది పచ్చివాసన పోయేదాకా చక్కగా వేపేసుకోవాలి. ఈ బీరకాయ ఎగురు అన్నది చాలా బాగుంటుందని ఒక్కసారి నేను చూపించిన విధంగా వండండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఏది మటన్ గ్రేవీ తింటున్నట్టుగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను కూరకి సరిపడగా వాటర్ అన్నది వేసుకుంటున్నాను అనమాట. ఈ వాటర్ అన్నది ఎగిరిపోయేదాకా కూరని దగ్గరికి అవనిద్దాము. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాం. ఈ కర్రీ ఉడికేలోపుగా ఏంటంటే మా పాపకైతే జల్లు వేసేస్తున్నాను అనమాట. నాకు అయితే చాలా పెద్ద పని రోజు మొత్తంలో ఏదైనా ఉంది అంటే కనుక మా పాపకి జల్లేయటమే. ఎందుకంటే ఒక్క దిక్కుగా తలనంటూ పెట్టదనమాట. అటు తిప్పి ఇటు తిప్పి అసలు జల్లు ఒక్క రోజుని కూడా నేను వంకర లేకుండా అయితే వేయనమాట. తిప్పుతూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది. తల మీద చెయ్యి వేయటమే పాపం తనకి ఎంత కోపం వచ్చేస్తుందో అస్సలు అంటే తల మీద చెయ్యిని వేయనివ్వదండి. నాకేమో ఇలా జల్లు అయిపోతే తృప్తిగా ఉండదన్నమాట. ఇంకా మా వదిన గారంట దాంతో అవస్థ పడే బదులు క్రాఫ్ట్ చేయించేసే బేబీ కటింగ్ అయితే చేపించే అంటారు. కానీ ఆడపిల్లకి జుట్టు ఉంటేనే కదా అందం. నాకేమో జుట్టుతో ఇలా జల్ల వేయటం అంటే ఇష్టము. తనేమో జల్ల వేయించుకోవడానికి చాలా పేచీ పెడుతుంది అనమాట. ఇంకా రోజు మా పాపకి నాకు ఇక్కడైతే చిన్నపాటి గొడవ అయితే అవుతూనే ఉంటుంది అనమాట. తన్ని గసురుతూ అలా చేస్తూ ఇలా చేస్తే ఎలాగైతే జల్లు అయితే వేసేస్తాను అనమాట. స్కూల్ యూనిఫామ్కి ఇలా రిబ్బన్లతోటి జల్లు వేస్తేనే బాగుంటుంది. ఇంకా ఇటుపక్క కుచ్చు కుదరలేదనేసి మరలా అయితే వేస్తున్నాను అనమాట. తనకి జల్లు వేసేసాక కూరని అయితే చూస్తే చక్కగా దగ్గరికి అయిపోయింది. చూసారుగా ఈ టయాన్ని ఈ విధంగా అయితే నేను యూటిలైజ్ చేసుకున్నాను అనమాట. నాకు ఒక పక్క రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇగోండి చూస్తున్నారుగా మనం కర్రీలో వేసిన వాటర్ అంతా ఎగిరిపోయిందిగా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనకి ఈ కొంచెం వాటర్ ఉంది కదా, ఇదంతా చిక్కగా అయితే అయిపోతుంది అనమాట. మనకి పచ్చనపప్పుకి ఏంటంటే కూర దగ్గరికి అవుతుంది అనమాట. ఇంకొంచెం నీరుగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. పచ్చనపప్పు బీరకాయ కర్రీ అయితే అయిపోయింది. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి. ఇంకా మా పాపకి స్నానం చేపించేసాను అనమాట. స్నానం చేపించేసి రెడీ చేసేసాను. ఇంకా తనకైతే భోజనం అయితే పెట్టేస్తున్నాను అనమాట. టిఫిన్ అన్నది ఒక్కోసారి పెడతాను, ఒక్కోసారి తను ఏదంటే అదనమాట. అట్టుపిండి, ఇడ్లీ పిండి, అలాగే ఇలాగా రైస్ ఇవి ఉంటాయి కాబట్టి తను ఏది అడిగితే అదైతే పెట్టేస్తాను. వాళ్ళు తను రైసే అడిగిందనమాట. ఇంకా అందుకోసం అనేసి రైస్ పెట్టేస్తున్నాను. ఇంకా పైన కొన్ని పూలే ఉన్నాయండి. ఈ వర్షానికి పూలు అనేవి పెద్దగా ఉండట్లేదనమాట. ఇంకా కొన్ని పువ్వులు పిన్నీస్కి సరిపడగా పూలు అయితే వచ్చినాయి అనమాట. ఆ పువ్వులను అయితే పెట్టేస్తున్నాను. ఇంకా తన భోజనం అయిపోయింది, తన రెడీ కూడా అయిపోయింది. చూసారుగా
ఎంత బాగుందో కదా మా బంగారు తల్లి. తను ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి. ఇంకా తనైతే రెడీ చేస్తాను అనమాట. ఇంక ఈ లోపుగా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఇవాళ లంచ్ బాక్స్లోకి వచ్చేటప్పటికి తనకి స్నాక్ కింద ఏంటంటే పిస్తా ఇస్తున్నానండి. ఆడపిల్లలకి ఎంత మంచిగా మనం డ్రై ఫ్రూట్స్ అనేవి ఇస్తే అంత మంచిదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూసారా మనం ఎంత అవస్థ పడుతున్నామో, కొంచెం పని కూడా చేయలేక, మనం తినాల్సిన టైంలో సరైన ఆహారం తీసుకోక మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్నాము. ఇంకా అందుకోసం అనేసి తనకి డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటానన్నమాట. ఇంటికి వచ్చాక కూడా తను ఎక్కువగా తింటుంది. అలాగే ఈ పిస్తా వచ్చేటప్పటికి కొంచెం ఉప్పుగా భలేగా ఉన్నాయన్నమాట. ఇంకా మా వారి అయితే అస్తమానం తెమ్మని అడుగుతున్నాను. చాలా బాగా తింటుంది మా తీర్థమ్మ అయితే. మా బిందు కూడా బాగానే తింటుందండి. ఇంక ఇప్పుడు ఏంటంటే రైస్ అది కూడా నేను కలిపేసి పెట్టేసుకున్నా. ఇంక ఈ రైస్ను కూడా నేను ఇలా ప్యాక్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇవాళ లంచ్ బాక్స్ రెసిపీ ఇదనమాట. ఎలా అనిపించింది ఈ లంచ్ బాక్స్ రెసిపీ అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా తన బస్సు రావడానికి కొంచెం సమయం అయితే ఉందండి. ఈ లోపుగా నేను ఏంటంటే మా వారికి టీ పెట్టిచ్చేస్తున్నా. ఆయనకి పొద్దున్నే టీ ఉండాలి. ఈ హడావిడిలో పాపం నన్ను టీ అడిగితే ఎక్కడ నేను ఇసుక్కుంటానా అని ఆయన కనీసం నన్ను టీ కూడా అడగట్లేదనమాట. కానీ మనకి పొద్దున్నే ఆ లంచ్ బాక్స్ అలా ప్యాక్ చేసేసి ఆ పక్కన పెట్టేదాకా కూడా టెన్షన్గా ఉంటుంది. ఆ సమయంలోపు మనం ఆ పనిని చేసేయగలుగుతామా లేదా అని చాలా హడావిడిగా ఉంటుంది కదండి. ఇంకా అందుకోసమే మా వారు నా కంగారు చూసి ఇంకా అడగరు అనమాట. ఇంకా మా వారికి టీ ఇద్దామని వెళ్ళేటప్పుడు ఠామ్ అనే సౌండ్ వచ్చింది. ఏంట్రా బాబు ఏమైనా ట్రాన్స్ఫారం పేలిందా అని చూస్తే కాదండి, మాకు నీళ్ళు సరఫరా అయ్యే ట్యాప్ అయితే పగిలిపోయిందనమాట. మరలా మాకు ఒక వారం పాటు వాటర్ తిప్పలు అన్నవి తప్పదనమాట. ఈ నీళ్ళ ఇబ్బంది అయితే ఇంత అంతా ఉండట్లేదండి. విడిగా ఎండగాస్తున్నప్పుడే వచ్చి చేయడానికి ఓ వారం పాటు పడుతుంది వాళ్ళకి. అదే ఈ వర్షంలో వచ్చి వాళ్ళు చేయాలి అంటే ఖచ్చితంగా మాకు 2-3 వారాలు నీళ్ళు రావన్నమాట. మరలా నీళ్ళు కొనుక్కోవాల్సిందే. చూసారుగా కంటిన్యూగా ఇలా వానైతే పడుతుందన్నమాట. ఇంకా మా పాపనైతే బస్సు ఎక్కిచ్చేసి వచ్చేసాక ఇంకా కొద్దిగా రైస్ పాపకు వండినప్పుడు రైస్ అయితే మిగిలింది. అలాగే కొంచెం నైట్ వండిన రైస్ కూడా మిగిలిందనమాట. ఇంకా అది అయితే మా వారు నేను అయితే అలా సరిపెట్టుకుని అయితే తినేసాము. మా చిన్న పాపకు వచ్చేటప్పటికి ఉగ్గు అయితే పెట్టేసాను అనమాట. ఇంకా తనైతే ఉగ్గు తినేసి బొజ్జుండిపోయింది. ఇంకా నేనేంటంటే ఇంకా వంటిల్లు అది కూడా సదిరేస్తున్నా. పాప వెళ్ళాక ఒకసారి ఇంకా మరలా వంటిల్లంతా ఒకసారి అయితే నీట్గా తుడుచుకుని వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం దాకా కూడా నాకు వంట పని అయితే లేదండి. ఇంకా అప్పుడు దాకా ఇలా ఉంచుకుంటాం ఎందుకు. ఇంకా పొద్దున్న వండిన కర్రీ అయితే కొంచెం ఉందన్నమాట. రాత్రి పెట్టిన చారు ఉంది. ఇంకా కూర వండాల్సిన పని అయితే లేదు. ఇంకా రైస్ ఒకటి పెడితే సరిపోతుంది అనమాట. ఇంకా అందుకోసం అనేసి పొయ్యిని ఇలా నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను. ఇలా తుడిచేసుకుని ఇంకా భోజనాలు వంట అది అయ్యాయిని కదా. ఇంకా కొన్ని అంట్లు అయితే ఉన్నాయన్నమాట. ఆ అంట్లు కూడా తోమేసుకుంటున్నాను. ఇలా పొయ్యిని ఎప్పటికప్పుడు తుడిచేసుకుని నీట్గా పెట్టుకుంటే చాలా హాయిగా ఉందండి. ఇదివరకు ఏం ఆలోచించేదాన్ని అంటే లేదు అస్తమానం తుడవకూడదు కడగకూడదు అని పెద్దవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు కదా. నేను ఆ చాదస్తంతోనే ఉండేదాన్ని. కానీ దానివల్ల ఏంటంటే ఈగలు అనేవి బాగా వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకెప్పటికప్పుడు ఇలా నీట్గా తుడుచుకుంటే ఏంటంటే పని అన్నది చాలా మట్టికి తగ్గిపోయిందండి. ఇంకా అస్తమానం పొయ్యి తోముతూ ఉంటే ఆ కింద గ్యాస్ పొయ్యి కింద ఉన్న గ్యాస్ వచ్చే పైప్ అది కూడా నాకు ఎక్కువగా బ్లాక్ అయిపోతాము. ఎక్కువగా తుప్పు పట్టేసి మార్చుకోవాల్సిన అవసరం అలా వచ్చేదనమాట. ఇలా తుడుచుకుంటాం వల్ల ఏంటంటే పొయ్యి నీట్గానే ఉంటుంది, జిడ్డు ఉండదు. అలాగే మనకి ఏంటంటే ఆ పొయ్యి డ్యామేజ్ అన్నది కూడా చాలా వరకు తగ్గుతుంది అనమాట. నేనైతే గమనించింది అదనమాట. ఇంకా అందుకోసం అనేసి ఈ విధంగా ఎక్కువగా తుడవడానికి ట్రై చేస్తున్నాను. ఇగోండి అంట్లు అవి కూడా తోమేసి పెట్టుకున్నాను. ఇంకేంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట. పొద్దున్న లెక్కనే ఆ బట్టలు అన్నవి వాష్ అయిపోయినాయి. ఇంక వీటిని అయితే ఆరేసేసుకుంటున్నా. బయట చూసారుగా వాన ఎలా పడుతుందో. ఇంకా అందుకోసం అనేసి ఇంట్లోనే ఇలాగా నేను ఆరేసేసుకుంటున్నాను. ఈ వర్షాకాలం అన్నాళ్ళు కూడా ఎంత టార్చర్ కింద ఉంటుంది కదండి. మనం ఈ బట్టలు ఆరేసుకుంటానికి చాలా ఎక్కువ టార్చర్ కింద ఉంటుంది. ఎందుకు అంటే పిల్లలు స్కూల్ యూనిఫామ్స్ అయితే అస్సలు ఆరవండి. మిగిలిన ఏమైనా ఆరిపోతాయేమో కానీ పిల్లల యూనిఫామ్ అయితే అస్సలు ఆరట్లేదు. నాకు ఇదివరకు ఈ ప్రాబ్లం అయితే ఉండేది కాదు. ఎంత చక్కగానో ఆరిపోయాయి అనమాట. పెద్ద 2 రోజులైనా 3 రోజులైనా అంత ఇబ్బంది అనిపించేది కాదు. ఇప్పుడు ఏంటంటే మా తీర్థమ్మ యూనిఫామ్ ఉంది కదా, దాంతోనే పెద్ద పని అయిపోతుంది. అక్కడ తీసుకెళ్ళి ఆరేసి ఇక్కడ ఎక్కడైనా ఫ్యాన్ వేస్తున్నారు అంటే కనుక అక్కడ తీసుకెళ్ళి అర్జెంటుగా ఆ
యూనిఫామ్ని అక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా షర్ట్ అయినా ఈజీగా ఆరిద్దేమో కానీ ఆ ఫ్రాక్ అన్నది అస్సలు ఆరట్లే. మందంగా ఉంటుంది కదా, ఇంక అసలు అది ఆరట్లేదనమాట. దాంతోనే పెద్ద టార్చర్ కింద ఉంది నాకైతే. ఇంక ఇంట్లో అయితే ఇలా ఆరేసేసుకుంటున్నాను. ఈ వర్షాకాలం అన్నాళ్ళు మనకి హింస తప్పదు కదా. మా ఫ్రెండ్ తోటి మొన్నే అన్నానండి, మీ ఊర్లో వానలు బాగా పడుతున్నాయి అన్నావు, మా ఊర్లో అసలు వానలే లేవు అనేసి మా ఫ్రెండ్తో అన్నాను. అయితే ఆగు, నీకు వానలు అయితే పంపించేస్తాను మీ ఇంటికి, మీ ఊరికేసి అనేసి అని తను జోక్ చేస్తూ అందనమాట. వెంటనే మాకు మధ్యాహ్నం నుంచే వాన అనేది స్టార్ట్ అయిపోయింది. అందుకని మా ఫ్రెండ్ ఏదైనా అందంటే టక్కన అది జరుగుతుంది అనమాట. నాకు ఈ వానతోటి మరలా ఒకసారి అయితే రుజువు అయిపోయింది. తనతోటి ఈసారి కాడి నుంచి నా యూట్యూబ్ ఛానల్ బేగా మౌంటేషన్ అయిపోవాలని అయితే అనిపిస్తానండి. త్వరగా అయిపోద్దామో చూద్దాము. ఇంక ఇక్కడితో అయితే వీడియో అయిపోయిందనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అన్నది నాకు కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అప్పటిదాకా బాయ్.